భక్షాల కొరకు శనగపప్పు 2 గ్లాసులు గంట ముందు నానబెట్టుకోవాలి. శనగపప్పు నానిన తర్వాత ఉడికించుకోవాలి. బాగా ఉడికినాక మిక్సీకి వేయాలి. బాగా ఉడికినాక కొంతసేపు పప్పు ఆరబెట్టాలి. పప్పు సగం ఉడికింది, ఇంకా ఉడకాలి. మళ్ళీ నీళ్ళు పోసి రైస్ కుక్కర్లో పెడితే మంచిగా అవుతుందని రైస్ కుక్కర్లో ఉడకబెడతాం. ఇంకా ఉడకాలి. గ్లాసుడు పిండి పడుతుంది కొలతల ప్రకారం. తర్వాత మళ్ళీ వేడివేడిగా చేసుకొని రోజు చేసుకొని తినవచ్చు. వేడివేడి భక్షాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. పిండి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. చెప్పు అది కొని ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పూర్ణం పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. చెప్పు. మైదా పిండి, బొంబాయి రవ్వ, కొంచెం ఇట్లా చారసీగా ఉంటాయి. ప్లస్ కొంచెం సాల్ట్ వేసుకో. దీన్ని భక్షాల కొరకు పిండి తడుపుకుంటున్నాము. మన మైదా పిండితో చేయొచ్చు, పూరి పిండితో మైదా పిండితో కానీ చేసుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ప్రస్తుతానికి మైదా పిండితో చేస్తాను. భక్షాల రవ్వ బయట దొరుకుతుంది, తెస్తే డైరెక్ట్ చేసుకోవచ్చు. పేని రవ్వ అంటారు దాన్ని. వేసుకొని తడపాలి పిండి. మంచిగా మెత్తగా, ఎంత మెత్తగా తడిపితే అంత మంచిగా వస్తుంది భక్షాలు. ఇలా కలిపిన తర్వాత హాఫ్ అన్ అవర్, అరగంట సేపు నాననివ్వాలి. పిండి ఇలా కలుపుకున్నాము. భక్షాలు చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తా. శనగ పొడికి అయినాక జారిలో పోసి ఇట్లా ఆరబెట్టినాము. పప్పు ఇట్లా ఉడికింది. దీని తర్వాత మిక్సీ పట్టాలి. శనగపిండి ఉడికినాక ఈ వాటర్ ఉన్నాయి కదా, శనగపప్పు ఉడికిన తర్వాత ఈ వాటర్ ఉంది కదా, దీంతో కట్టచారు చేసుకోవచ్చు. ఈ వాటర్తో చారు సూపర్ ఉంటుంది. మళ్ళీ 2 గ్లాసులకు 2 గ్లాసులు బెల్లం, 2 గ్లాసులు కొలతలలో 3 కేజీ 3 కేజీల బెల్లం. ఇది కరగబెట్టాలి. పాక వచ్చేంత వరకు పెట్టాలి. ఉడకబెట్టిన శనగపప్పు మిక్సీలో వేసి గ్రైండర్ చేసుకోవాలి. 2 యాలకులు మస్తు మిక్సీ పెట్టినాక పొడి ఇట్లా వేసేసుకొని అంతేనా. శనగపప్పు పొడి నానబెట్టి ఆరబెట్టినాక పొడి ఇట్లా వచ్చింది. ఉడకబెట్టినాక పొడి ఇట్లా వచ్చింది. బెల్లం కరుగుతుంది. బెల్లం పాకం పొడి ఇలా ఉడకబెట్టిన శనగపప్పు పొడి. బెల్లం కరుగుతుంది, ఇంకా కరగాలి. బెల్లం కరిగింది. పాక వచ్చేంత వరకు చూడాలి. అంతేనా. పాకం రాలేదు ఇంకా కొంచెం టైం పడుతుంది. ఏదో తర్వాత చేస్తానే. మొత్తం పాకాన్ని వడపోసినాము. కాబట్టి వడపోసినాము. ఉసుక లేకుండా వడపోసినాం కదా, ఉసుక లేకుండా వడపోసినాము. మళ్ళీ తీగ పాకం వచ్చే వరకు ఉడికించాలి. ఫ్లేవర్ కోసం యాలకుల పొడి. భక్షాల పాకము తీగ పాకం వచ్చేదాకా చేస్తే మనం పూర్ణం ఒకేసారి చేయకుండా మనం అవసరం వచ్చినప్పుడు వేడివేడిగా చేసుకొని తినవచ్చు. తీగ పాకం వచ్చింది కదా, మిక్సీ వేసుకున్న పూర్ణాన్ని ఇలా కలుపుకోవాలి పాకంలో. మిక్సీ వేసుకున్న శనగపప్పుని పాకంలో ఇలా కలపాలి గట్టిగా.
నెయ్యి వేస్తే కొంచెం స్పైసీగా ఉంటుంది. నెయ్యి 2 స్పూన్స్ నెయ్యిని కలపాలి బాగా. ఇలా అయింది, పూర్ణం రెడీ అయింది. చల్లారేంత వరకు ఉంచేసి పిండి కలుపుకుందాం. పిండి నానిన తర్వాత ఇలా పెనం వేడెక్కింది. ఇలా పెద్దగా భక్షం చేసుకోవాలి. రౌండ్ షేప్ పెనం మీద ఆయిల్ వేసేసి భక్షం వేసాను. పుల్లెల్లో చేసుకో భక్షాలకు ఇలా తక్కువ పెట్టుకోవచ్చు. భక్షం వేడిగా రెడీ అయింది. భక్షం రెడీ. బొబ్బట్లు ఆర్ భక్షం ఏదైనా అనొచ్చు. వేడి వేడిగా భక్షం ఇలా వంగింది. వేడిగా భక్షం బొబ్బట్లు ఇలా పెట్టుకోవాలి. స్టవ్ పెద్ద పెడితే మాడుతుంది. భక్షం వేడి వేడిగా రెడీ అయింది. వేడి వేడి భక్షాలు రెడీ. పాలతో కానీ నెయ్యితో కానీ తినచ్చు. భక్షాలు చాలా టేస్టీగా ఉంటాయి. బొబ్బట్లు ఆర్ భక్షాలు ఏదైనా అనవచ్చు. పాలు నెయ్యితో తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ పాలతోనే ఎక్కువ తింటారు. నెయ్యితో కూడా మా ఇంట్లో పాలతోనే ఎక్కువ తింటారు. రెడీ టు భక్షాలు. మా చిన్నోడు బోర్ల పడిండు. బోర్ల పడినందుకు భక్షాలు చేసింది మా అమ్మ. బోర్ల పడ్డందుకు భక్షాలు స్పెషల్.